మరి కూటమి ప్రభుత్వం వచ్చాక సంవత్సరం అయితే ఎన్నో హామీలతో మాత్రం ఎలక్షన్ల ముందు ఎన్నికల ముందు ఎన్నో హామీలు చెప్పారు. మేము ఇది చేస్తామమ్మా, అది చేస్తాము, ఆడవాళ్ళకి న్యాయం జరుగుతుంది, మహిళలకి ప్రతి ఒక్కటి లబ్ధి పొందుతారు, అన్ని లబ్ధులు పొందుతారు, అన్నీ జరుగుతాయి, మీకు అందరికీ ఉంటుంది, తల్లికి వందనం వేస్తామని చెప్పారు, అది లేదు. ఫ్రీ బస్ ఇస్తామన్నారు, అది లేదు. 18 సంవత్సరాలు నిండిన మహిళలకి ప్రతి ఒక్కళ్ళకి 1500 చొప్పున మీ అకౌంట్లోకి మీకే పడతాయమ్మా అని చెప్పి అన్నారు, అది లేదు. మరి ప్రతి చేయూత పథకాలు లేవు, రైతు భరోసాలు లేవు, మరి ఫ్రీ బస్సులు లేవు. ఇవి ఏమీ లేకుండా ఈ సంవత్సరం పాటు ప్రజల్ని ఎందుకు ఇంత మభ్య పెట్టారు అన్నది ఈ కూటమి ప్రభుత్వం అయితే మాకైతే అర్థం కావట్లేదు. మరి ఆడవాళ్ళ విషయంలో అయితే రక్షణ అన్నదే లేకుండా పోయింది. ఈ సంవత్సరంలోనే ఎంతమందికి పిల్లలకే కానీ, తల్లులకే కానీ, వృద్ధులకే కానీ ప్రతి ఒక్కళ్ళకి ఎంతో అన్యాయంగా, ఘోరవత్తంగా మరి అత్యాచారాలు చేసి, పెట్రోల్ పోసి తగలపెట్టి లేదా పీకలు కోసి కాళ్ళు చేతులు విరిచేసి ఇంత ఘోరంగా చేస్తున్నారనంటే మరి కూటమి ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు? ఆడవాళ్ళ మీద ఇంత జరుగుతుంటే మరి ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? మరి ఇది వరకు ఇంతకుముందు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా జరిగింది అలా జరిగిందని రోడ్డు ఎక్కి మాట్లాడిన వాళ్ళు ఈ రోజు వీళ్ళ ప్రభుత్వంలో ఎంత అరాచకం జరుగుతుంటే ఎందుకు మాట్లాడట్లా బయటకు ఒకళ్ళు వచ్చి కూడా? పర్టికులర్గా చూసుకుంటే హోంమంత్రి గారు లేడీ ఒక పక్క చూసుకుంటే మహిళకి ఇచ్చారు, చూసుకుంటే ఆవిడ అండగా ఉండాల్సింది పోయి ఆవిడకి తెలియనట్టుగా ఉంటారు. ఎందుకంటే ఏదైతే సింహాచలం ఘటన కానీ నుంచి ఏ మహిళ ఘటన చూసుకున్నా కానీ అప్పటికప్పుడు ఏదో హడావుడి పరామర్శలే తప్ప నిబద్ధతగా ఎక్కడా చేయట్లేదు. ఒక పక్క ఇంత ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్ర ప్రజలు, ఏమంటారు? మరి అదే మాకు అది గౌరవపడ్డాము. ఎందుకంటే హోంమంత్రిగాను ఒక స్త్రీ ఉంది కదా, ఒక మహిళగా ఉంది కదా, రక్షణ కలుగుద్ది అని అనుకుంటే ఏ రక్షణ లేకుండా ఇంత అగాధ్యాలుగా ఎందుకు జరుగుతుంది? మరి హోంమంత్రి గారు ఎందుకు మాట్లాడట్లేదు అన్నది, ఎందుకు స్పందించట్లేదు అన్నది అయితే మాకైతే అర్థం కావట్లేదు. మరి ఏదో ఒకటి మాట్లాడాలి కదా, కఠిన చర్యలు తీసుకోవాలి కదా. ఆ తక్షణం ఇప్పటికొచ్చి మొన్నటికి మొన్న 14 సంవత్సరాల పిల్లకి మళ్ళీ మన పెట్రోల్ పుస్తకాలు పెట్టేశాను అనంతపురంలోను. టీడీపీ వాళ్ళే మరి వాళ్ళే చెప్తున్నారు, టీడీపీ గుండా వాళ్ళే మమ్మల్ని ఇలా 6 నెలల మట్టి మన రేప్ చేశారని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళే ఆదరుతున్నారు. మరి విషయంలో చూసుకున్న కిరణ్ రాయల్ వ్యవహారం ఎంత ముదిరిందో తెలుసు, చేబ్రోలు కిరణ్ ఏం చేశారో తెలుసు, ఇవన్నీ తెలుసు. డైరెక్ట్గా నిన్న మాటలు మాజీ ప్రభుత్వ ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి గారు భార్యలు అంటే ఎంతవరకు సమంజసం అంటారు? అసలు వీళ్ళు ఏం చేస్తారు? అదే మాకు అర్థం కావట్లేదు. మరి వీళ్ళు ఎవరు కూడా ఎందుకు మాట్లాడలేదు? కానీ వీళ్ళు మాట్లాడేది ఒకటే, ప్రజాపక్షంలో ఉన్న వైసీపీ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడం, కార్యకర్తల మీద దౌర్జన్యాలు చేయడం, జర్నలిస్టుల మీద ఏమో కేసులు పెట్టి లోపలికి పంపించడం, ఈ విషయం మీద ఇంట్రెస్ట్ చూపుతున్నారే కానీ ప్రజలకు ఏం జరుగుతుంది, ఎలా పరిపాలన జరుగుతుంది, అసలు మనం వచ్చాక మన ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రతి ఒక్క నాయకులు ప్రజలకి సరిగా స్పందిస్తున్నారా లేదన్నది విషయం తెలుసుకోవడం మానేసి కక్షపూర్వకంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం. పరిపాలన రేపు జూన్ 12 ఈరోజు 10వ తారీఖు వచ్చేసింది. డేట్లు మటుకు జరుపుతున్నారు కానీ సంక్షేమ పథకాలు ఎక్కడ అమలు అవటం లేదు. మరి స్కూల్స్ కూడా ఓపెన్ అయినాయి, కొన్ని ఇంకా ఓపెన్ కాబోతున్నాయి. మరి ఎలా చూడాలి మేడం? తల్లికి వందనం ఏంటి ఇంకా నిర్వీర్యం అయిపోయినట్టని? నిర్వీర్యం అయిపోయినట్టు. ఎందుకంటే మొన్న బస్సులో వేస్తామని చెప్పి అన్నారు, లేదు మే నెలలో వేస్తామన్నారు, గడిచిపోయింది. ఇప్పుడు స్కూల్ కూడా తెరుస్తున్నారు, స్కూల్ ఫీజులు కట్టాలి. వాళ్ళ పరిస్థితులు ఏంటి? కూలి పని చేసుకునే వాళ్ళు, పనులకు వెళ్ళే వాళ్ళు ఇప్పుడు ఫీజులు కట్టి జాయిన్ అవ్వాలి. వాళ్ళు కట్టలేని పరిస్థితుల్లో చదువులు ఆపేసి ఇంట్లోనే ఉన్న స్థితిలో ఉంటున్నారు. మరి ఏమన్నారు? స్కూల్ తెరిచే లోపు ప్రతి ఒక్క తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అకౌంట్లో వేస్తామని చెప్పన్నారు. ఇప్పుడైతే మాత్రం ఏ అకౌంట్లోకి ఏ తల్లికి కూడా ₹1 పడింది లేదు. ప్రతి నెల వైఎస్ఆర్ పార్టీ ఉన్నంతసేపు ప్రతి నెల ఏదో ఒక పథకం ప్రతి ఇంటికి అందింది. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క ఇంటికి కానీ, వ్యాపారస్తులకే కానీ, ఆటో వాళ్ళే కానీ, కూలి పని చేసుకునే వాళ్ళే కానీ ఎవరికి ఏది కూడా రూపాయి, రియల్ ఎస్టేట్ కూడా దెబ్బలు తిన్నారు, ఎవరికి ఏది రూపాయి ఆదాయం అయితే లేదు. ఈ కూటమి ఉన్నారు మేడం, అన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎలా ఉండబోతుంది వచ్చే 4 ఏళ్ళలో? ఇంతకంటే ముందే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిపోతుంది అంటారు. ఈ సంవత్సరంలోనే ప్రజలందరూ బయటకు వచ్చి వ్యతిరేకత చూపించారు. ఇంక ఈ 4 సంవత్సరాలు కూడా ఇలాగే కొనసాగిస్తే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. ప్రభుత్వాన్ని నిలదీసి ధైర్యంగా కాలర్ పట్టుకుని అడిగే స్థితి కూడా వెళ్తుంది మన ముఖ్యమంత్రి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. ఎప్పుడు ఈ ప్రభుత్వం దిగిపోయిద్దా? అసలు ఏంటి మాకు ఈ కష్టాలు, ఈ శ్రమలు? ప్రజలు ఎందుకు ఈ కూటమి ప్రభుత్వానికి మేము ఓటేసామని చాలా బాధపడుతున్నామండి. చాలా మహిళలందరూ చాలా బాధపడుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాంచి మహిళల మీద అత్యాచారాలు ఎక్కువ జరుగుతున్నాయి, అరాచకాలు ఎక్కువ జరుగుతున్నాయి. చిన్నపిల్లలు చూస్తే కిడ్నాప్లు అవుతున్నారు. మరి సూపర్ 6 పథకాలు అన్నారు, ఏ ఒక్క పథకం అందింది లేదు.
సూపర్ ఫిక్స్ పథకాలను ఎన్ని పగడ్దాలు పలికారో కానీ అవన్నీ జీరో చేశారు. ప్రస్తుతం చూసుకుంటే మహిళలకు పెద్దపీట, స్త్రీ శక్తి అని చెప్పి ఏదో నినాదాలు ఇస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? స్త్రీ శక్తి ఏమన్నా అసలు మహిళలకి అన్యాయం జరుగుతుంది, ఎక్కువ మహిళలకే జరుగుతుంది. మరి హోంమంత్రి ఉంది, ఏం చేస్తుందో మరి మాకు అర్థం కావట్లేదు. హోంమంత్రి మరి మహిళల పట్ల నిలబడి ఆమె మరి ప్రజలకి మరి సేవలు అందించాల్సింది పోయి, మహిళలకి రక్షణ కల్పించాల్సింది పోయి, మరి వాళ్ళకి మహిళలే వాళ్ళు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. చిన్నపిల్లలు, మైనర్ బాలికల పైన జరిగే అఘాయిత్యాలను టీడీపీ ఎక్కడా ఖండించట్లేదు. సొంత పార్టీ వాళ్ళు అయితే అసలు వదిలేస్తుంది. ఎందుకంటే దేనికి ఈ యొక్క ఇట్లాంటి ఒక రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తుంది ఫస్ట్ నుంచి టీడీపీ ప్రభుత్వం? అంటే ఈ దారుణాలు చేసేదే టీడీపీ వాళ్ళు కదండి, అందుకనే వాళ్ళు మరి దీన్ని ఖండించరు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు ఎన్నైనా దారుణాలు చేయొచ్చు, అడిగే వాళ్ళు ఎవరు ఉండరు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ దారుణాలకి పాల్పడుతున్నారు. ఆ పార్టీ కాదు, ఈ పార్టీ కాదు, ఇది జరుగుతుంది అన్యాయమే అని మటుకి ఎవరు, ఆ పార్టీ కాదు, ఈ పార్టీ కాదు, ఇది జరుగుతుంది అన్యాయమే. మరి ఈ బాలికల పైన ఎలా జరుగుతుంది అని చెప్పేసి ఎవరో రక్షణ కల్పించింది లేదు. కానీ ఒకటి తెలియజేస్తున్నాను నేను, చంద్రబాబు నాయుడు గారు, నేను ఒకటి తెలియజేస్తున్నాను, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎక్కడ చూసినా దారుణాలు, హత్యాచారాలు జరుగుతున్నాయి. మీరు దీన్ని ఖండించాలి. అసలు ప్రజలందరూ ఎందుకు ఈ ప్రభుత్వం వచ్చిందా అని చెప్పేసి చాలా బాధపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ మధ్య కనిపించడం లేదు. సెలూన్ షాప్ ఓపెనింగ్ అయితే నిన్న వచ్చినట్టు కనపడ్డారు మొన్న ఆదివారం. అసలు పవన్ కళ్యాణ్ పలికిన మాటలు పగర్దాలు అలా ఎలా పలకలేదు. మరి ఎన్నో మరి మా ప్రభుత్వం వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో పగర్దాలు పలికారు పవన్ కళ్యాణ్. ఏంటి పిల్లలు కిడ్నాప్లు అవుతున్నారు, ఎంతోమంది మహిళలు కిడ్నాప్లు అవుతున్నారు అని చెప్పాడు. మరి ఇప్పుడు చూస్తే నిమిషానికి ఒకరు కిడ్నాప్లు అవుతున్నారు. మరి ఇక్కడ ఎంత మరి ఎన్నో పథకాలని చెప్పారు. ఏ ఒక్క పథకం ఇచ్చే మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ఇచ్చే పథకాలని నాశనం చేసి ఈయన వచ్చి ఎవ్వరికి ఏ పథకం రాకోకుండా జీరో చేసేసాడు. చూసుకుంటే ఏది ఈ భద్రత ఎక్కడ ఉంది? వంగల్పూడి అనిత గారు కూడా లేడీయే, ఒక హోంమంత్రిగా ఉన్నారు. మరి ఎందుకు అడ్డుకున్నారు? లోపలికి వెళ్తుంటే వినతపత్రం ఇవ్వడానికి ఏంటి అభ్యంతరం? మరి వంగల్పూడి అనిత గారు కూడా మరి వాళ్ళ ప్రభుత్వం కాబట్టి దీన్ని ఆమె ఈ అన్యాయాన్ని ప్రోత్సహిస్తుంది కాబట్టి మమ్మల్ని లోపలికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వటం లేదు. మరి ఆమె ప్రజలకి రక్షణగా లేదు కాబట్టి, రక్షణ కల్పించటం లేదు కాబట్టి ఆమె దీన్ని ప్రోత్సహించడం లేదు. ఏదైనా అడిగితే దాడులు చేస్తున్నారు, లేకపోతే కేసులు పెట్టి లోపల వేస్తున్నారు. ఏదైతే ఎక్కడ సంవత్సర పాలనలో పథకాలు ఇచ్చిన డేట్లు దాటిపోతున్నాయి కానీ పథకాలు రావడం లేదు ఎక్కడ కూడా. ఏమండి? అవునండి, పథకాలు మటుకి ఏ ఒక్కరికి ఏ పథకం అందట్లేదు. మరి ఎక్కడ చూసినా దారుణాలు జరుగుతున్నాయి. ఎందుకు ఈ ప్రభుత్వం నిలబడిందా అని, ఎందుకు మేము ఓట్లేసా గెలిపించామా అని ప్రజలు చాలా బాధపడుతున్నారు. అసలు చాలా బాధాకరమైన విషయం అండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన కాంచి ప్రజలకు అంతా అన్యాయమే, అన్ని దారుణాలే, అత్యాచారాలే జరుగుతున్నాయి ఎక్కువగా. కానీ ఈ ప్రభుత్వం ఎందుకు వచ్చిందా అని చెప్పి మహిళలందరూ ఇప్పుడు ఒక్క సంవత్సరంలోనే తిరుగుబాటు ఎక్కువగా ఉంది ఈ కూటమి ప్రభుత్వం వల్ల.